గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి జనవరి 31న ఆ ఇంట్లో అంతులేని ఆనందం ఒకటి కలిగింది. ఆ ఇద్దరికి కవల పిల్లలు జన్మించారు. ఒక పాప, ఒక బాబు. ఆ ఇద్దరికి సంబంధించి చూస్తే గనక మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి నుంచి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో 11 రోజున ఆ ఇద్దరి పిల్లలకు సంబంధించి పేర్లు కూడా పెట్టారు. ఆ పేర్లు ఏంటంటే అమ్మాయి పేరు అన్వీరా దేవి, అబ్బాయి పేరు శివరాం. అన్వీరా దేవి అంటే అనంతమైనటువంటి శక్తి స్వరూపం అనేటువంటి ఒక అర్థం వస్తుంది. అట్ ద సేమ్ టైం దేవి అంటే మనకు రెగ్యులర్గా కనిపించేటువంటి దేవతల రూపంగా కనిపించేటువంటి విధంగా కనిపిస్తుంది. అంటే అనంతమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటి దేవత అనేటువంటి అర్థం పేరులో కనిపిస్తుంది మనకు. అట్ ద సేమ్ టైం ఆ బాబు పేరు శివరాం. కొన్నివేళ శివశంకర్ వరప్రసాద్ అనేటువంటి మెగాస్టార్ చిరంజీవి పేరు ఒరిజినల్ పేరు కాబట్టి రామ్ చరణ్లోంచి రామ్, శివశంకర్ వరప్రసాద్లోంచి శివ తీసుకొని శివరాం అనే పేరు మాత్రం వీళ్ళిద్దరికీ ఖరారు చేశారు. సో అనన్యదేవి, శివరాం అనే ఇద్దరి పేర్లకి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. అభిమానుల్లో కూడా చాలా ఆనందాన్ని వెలువరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గొప్పగా సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా 2023లో రామ్ చరణ్, ఉపాసన దంపతులకి కూతురు పుట్టింది. ఆల్రెడీ ఆ కూతురుకు సంబంధించి క్లీన్ కార్ అనే పేరు పెట్టారు. ఆ క్లీన్ కార్కి సంబంధించి చూస్తూ కూడా చాలా మంచి అర్థాలు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఆ పాపకు సంబంధించి ఇప్పటివరకు పెద్దగా రివీల్ చేయకుండా కాపాడుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ పాప, బాబు పుట్టడం అనేది మాత్రం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ కనిపిస్తుంది. అంటే ఇద్దరు కూతురు, ఒక కొడుకుగా రామ్ చరణ్ కనిపిస్తూ ఉన్నారు. సో ఈ ముగ్గురుకి సంబంధించి చూస్తే హ్యాపీయెస్ట్ మూమెంట్గా కనిపిస్తుంది. సో పేర్లు పెట్టినటువంటి సందర్భంగా వాళ్ళకి పిల్లలకి లేదా భవిష్యత్తుకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎన్ని రకాలుగా సరే వాళ్ళందరికీ మంచి జరగాలి, గొప్పగా ఎన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద రామ్ చరణ్ అండ్ ఉపాసన.